లోతుగా తీయండి కొంచెం. హౌస్ ఓనర్ గారు మాట ఈయన. మీరే మీరు కాదా? ఇక్కడ కర్రలేసి ఇక్కడ లైన్ చేయాలి, లేదంటే గోడ కొట్టేస్తామంట, గోడ బీచేస్తాం బోర్డు. సో ఇలా వర్క్ ఏంటంటే ఈ పాతిళ్ళండి లోగులు మాట లోగులు ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత ఏంటంటే మీటర్ ఒకటి ఉంది ఇక్కడ, మీటర్ మనకి ఇంకో టేబుల్ మార్చాలన్నమాట. ఇది ఓపెన్ చేసి ఇప్పుడు అంటే సప్లై ఉందండి దీంట్లో. మనం ఏంటంటే ఈ మీటర్ బయట మార్చాలి, ఇప్పుడు ఇల్లు పడగొడేస్తారు ఇది. ఓకే, మన సర్వీస్ వాళ్ళు కట్ చేసి పక్క మార్చాలి. ఇది ముందుగా మనం మీటర్ పీకినప్పుడు అయితే మనకి కింద సప్లైని పొడుగు ఉండాలి. ఓకే, చాలా డేంజర్ ఉంటుంది సర్వీస్ కట్ చేసినప్పుడు. మనం పొడుగు ఉండాలి, కాలు కట్ట సప్లు కూడా మంచిగా ఉండాలి. ఓకే, లేదా చాలా ప్రమాదం. ఏమాత్రం టచ్ అయిన కడిమిలేరికి ఈ ఏళ్ళు వచ్చి కట్ చేసిన ఇలా తగిలితే ఇంకా అంతే సంగతి, ఇంకా అక్కడ కొట్టుకుంటాం, ఇంకా మామూలుగా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మంచి జాగ్రత్త. మరి చూడండి వీడియో కదా. నా షూస్ మాట, దీనికి ఎటువంటి సెమ్మ లేదు, సెమ్మ ఉండకూడదండి, సెమ్మ చాలా డేంజర్. ఓకే, ఇప్పుడైతే ఇంకా పీకి పడేది దీన్ని. ముందైతే సర్వీస్ కట్ చేయాలి. ఓకే, సో మరి మీటర్ పీకేసాను. ఏంటంటే బోర్డు పని చేసేప్పుడు కొత్త బోర్డు తయారన్నమాట. ఓకే, బోర్డు తయారేసి పక్కన అయితే బిగించాలి. ఇది మొత్తం పని చేయడం పనికి రాకుండా పోయింది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా. ఇప్పుడు ఈ సర్వీస్ అనేది మనకి ఇలా వెళ్ళింది, తమ్మమైతే అక్కడ ఉంది ఎదరా. ఇప్పుడు మనం ఏంటంటే సెంటర్ చేసి కట్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ కటింగ్ చేయాలన్నమాట. ఇక్కడ కట్ చేసి టేబుల్ వేసుకోవాలి. మన సర్వీస్ వరకు కట్ చేసినప్పుడు ముందు మనం కలిపి కట్ చేయకూడదు. ఇప్పుడు అది సప్లా ఉంది, ముందు మనం సింగిల్గా కూడా కట్ చేయాలి. ఓకే, చూసారు కదా, ఇప్పుడు అది సప్లా ఉందండి, ముందు ఒకటి కట్ చేయాలి. కటింగ్ చేయను కింద పడింది కదా, మా టేబుల్ చేసుకోవాలి ముందు. దానికి కింద అయితే వాటర్ ఉంది, దాంట్లో పడితే పట్టపట్ల ఆడద్దు. ఇప్పుడు ఫ్రెండ్స్ వరకు కదా ఇలా టేబుల్ వేసేసుకోవాలి. మనం ముందుగా వైర్ కట్ చేసాను నేను, ఇలా టేబుల్ వేసేసుకోవాలి. ఓకే, ఇది మీటర్లో బోర్డు స్టార్టర్ పెట్టి ఈ సెక్కి బిగించాలి. ఈ కర్ర వేసి ఇలా పెట్టాలన్నమాట. దీన్ని లోతుగా తీయండి కొంచెం. హౌస్ ఓనర్ గారు మాట ఈయన. మీరే మీరు కాదా? ఇక్కడ కర్రలేసి ఇక్కడ లైన్ చేయాలి, లేదంటే గోడ కొట్టేస్తామంట, గోడ బీచేస్తాం బోర్డు అన్నది. ఈ కర్ర పడతామాట గొయ్య. చూసారు కదా, ఇక్కడ బోర్డు దగ్గర కొట్టాను. బోర్డు దగ్గర కొట్టిన తర్వాత స్టార్టర్ పెట్టి అలా మీటర్, మళ్ళీ ఇక్కడ బోర్డు కూడా బిగిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ప్లగ్ పెట్టుకునేలాగా అలాగే ఎంసీపీలు కూడా బిగిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి సర్వీస్ వేరు ప్రజెంట్ ఇలా పెట్టాను కలపలు. ఇప్పుడు ఇంకా కొంచెం పని ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి బిగిస్తున్నాం ఫ్రెండ్స్. ఓ పక్కన ఎండ ఎరగది వేస్తుంది. ఇప్పుడు దాన్ని 4 ఫెనికలు పడినాయి, ఎండ కూడా వేస్తుంది. మళ్ళీ ఎండ మామూలే, పొద్దున్నేసి మామూలుగా లేదు, వాసిపోతుంది. చూసారు కదా, బిగిస్తున్నాను. మరి అది మరి ఆ పరిస్థితి అలా ఉంది. అసలు ఏం బాగోలేదు ఇలా వార్తాన్ని పరిస్థితి. ఆవిరి వచ్చేస్తుంది, నీరసం కూడా వచ్చింది ఇవాళ. చూసారు కదా, మొత్తం మీటర్ బోర్డు సెట్ చేస్తాను. స్టార్టర్ పెట్టి అలాగే బోర్డు ఒకటి, అలాగే ఎంసీపీలు కూడా. మనకి ఎంసీపీలు ఏంటంటే మోటార్కి అలాగే ఇక్కడ బోర్డు పెట్టి కంట్రోల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, లైట్కి ఇలాగే ఈ విధంగా అయితే పెట్టాను. ఓకే, మరి ఈ విధంగా సెట్ చేయమంట. మనకు హౌస్ అయ్యేదాకా ఎక్కడ ఉంటే హౌస్ కట్టిన తర్వాత అప్పుడు మనం హౌస్లో కానీ మారుతామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మోటార్ ఆన్ చేద్దాం. చూసారు కదా, బస్ ఆడేస్తుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మరి సక్సెస్ఫుల్. అలాగే మన సపోర్ట్ చేయండి. మరి ఎప్పుడైనా మీరు ఇలాగైతే చేసుకోండి సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఎంసీలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఏం తేడా వస్తే ట్రిప్ అవుతే 10 ఎంసీ అనేది వేసుకోండి. ఓకే, ఈ లోడ్కి అయితే 10 ఎంసీ సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తం మీద అయితే అయిపోయిందండి. మీటర్ అయితే మార్చాను. మనకి తర్వాత అయితే నేను బిగిస్తానమాట. హౌస్ కట్టిన తర్వాత అప్పటికైతే అక్కడే ఉంటుంది మనకి. చూసారు కదండి, ఇది పడగొట్టేసి ఇక్కడ బిల్డింగ్ అయితే కడతారన్నమాట. అప్పటిదాకా మీటర్ ప్లేస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ఓకే, మరి జాగ్రత్త. మరి కరెంట్ డైరెక్ట్ వర్క్ చేయడం జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.